రేపు 6వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలవబోతున్నారు. అది ప్రజాభవన్, ఇంతకుముందు ప్రగతి భవన్ అనేవాళ్ళం, ఆ వేదికగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోబోతున్నారు. సరే, లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, రాష్ట్ర విభజన సమస్యలు అంటే ఏంది, ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి జాబితాలో ఉన్న బిల్డింగ్స్ ఏంది, ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ ఆంధ్రకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ ఆస్తుల పంపకాలు 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్న ఆస్తుల పంపకాల మీద చర్చించబోతున్నామని చెప్తున్నారు. అందరూ తెలంగాణ వాళ్ళంతా డిమాండ్ పెట్టింది ఏంటంటే 7 మండలాలు తీసుకొని రండి అంటే ఆంధ్రాలో కలిపిన 7 మండలాలు, భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని 7 మండలాలను మళ్ళీ తెలంగాణకు తీసుకోవాలి అనేది ఒక ప్రధానమైన డిమాండ్ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇది ఒక పెద్ద సంకటం. ఎందుకంటే ఆ 7 మండలాలు ఇస్తేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అని మోడీకి డిమాండ్ పెట్టి ఆ 7 మండలాలను ఉన్న ఫలంగా ఆర్డినెన్స్ తెప్పించుకొని ఏపీలో కలుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయాన్ని ఆయన్నే ఓపెన్గా చెప్పిండ్రు. నేను అసలు బాధ్యతలే తీసుకున్న ముఖ్యమంత్రిగా అంటే ఇప్పుడు 2014 ఎలక్షన్స్ తర్వాత అని మోడీకి ఒక డిమాండ్ పెడితే అప్పటికప్పుడు ఉన్న ఫలంగా 7 మండలాలను ఆర్డినెన్స్ తీసి వచ్చి తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు. 7 మండలాలు ఏపీకి ఎందుకు కీలకం అంటే పోలవరం ముంపు గ్రామాలు ఇవన్నీ ఉంటాయి. పోలవరం ముంపు ప్రాంతాలు ఇవి. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోదు, మళ్ళీ ఇవన్నీ సమస్యలు వస్తాయి కాబట్టి అవి ఏపీలో విలీనం చేసుకుంటే వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్ట్ కట్టుకోవాలనుకోండి, మన దగ్గర ముంపు ప్రాంతాలు ఉంటే మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అవసరమైతే కొంత నష్టపరిహారం ఎక్కువ కట్టిస్తారు రైతులకు, ఆ మునిగిపోయే ఊర్లకు, అది వేరే విషయం. కానీ పక్క స్టేట్తో కావాలనుకోండి, మన కర్ణాటకలో ముంపు, మహారాష్ట్రలో ముంపు ఉంటే ఎంత సమస్య వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ ధర్నాలు అయితే అక్కడ ఆ గ్రామాల ప్రజలు రైతులు ఒప్పుకోరు. సేమ్ ఇప్పుడు ఆ 7 మండలాలు కనుక తెలంగాణలో కలిపితే ఆ పోలవరం ముంపు ప్రాంతాలు తెలంగాణ ప్రాంతంలోకి వస్తాయి. తెలంగాణ ఒప్పుకుంటే తప్ప పోలవరం ప్రాజెక్టు ముందుకు పోదు. కాబట్టి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ 7 మండలాలు మాకు ఇవ్వండి అని మోడీతో డిమాండ్ పెట్టి వాళ్ళు ఏపీలో మర్జీ చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఏపీ సీఎం, తెలంగాణ సీఎం ఇద్దరు కలుస్తున్నారు కాబట్టి ప్రధానంగా చాలా ఉన్నాయి. కృష్ణాల మన నీళ్ళు మనకు రావాలి, ఇంకా రకరకాల, మనం వాళ్ళకి అప్పున్నాం, వాళ్ళు మనకు అప్పున్నారు. తర్వాత ఇక్కడ 1,00,00,000 కోట్లు ఎన్ని కోట్లు ఎవరికి ఏపీకి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి, అవన్నీ వెనుకకు తీసుకోవాలని చెప్పి ఉమ్మడి ఆయన ఎవరు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆల్రెడీ ఒక డిమాండ్ అక్కడ ప్రభుత్వం ముందు పెట్టినరు మొన్ననే. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు కూర్చున్నారు కాబట్టి 7 మండలాలు వెనుకకు తీసుకురావాలనే డిమాండ్ రేవంత్ రెడ్డి గారి మీదకు పడ్డది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమేమైనా మాట్లాడచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. లోపల మాట్లాడింది, ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడింది, అది బయటికి ఎంతవరకు నిజం వస్తుంది అనేది తెలియదు. అంతకుముందు జగన్, కేసీఆర్ ఇద్దరు మీటింగ్ అయినప్పుడు కూడా వాళ్ళు బయటకు వచ్చి కొన్ని విషయాలు చెప్పిండ్రు, కొన్ని విషయాలు చెప్పారు. అంతే కదా, పర్సనల్ విషయాలు, రాజకీయాల గురించి చెప్పారు. లోపల ఏం రాజకీయాలు మాట్లాడిన విషయం ఎవరు బయటకు చెప్పారు. అందరూ ఒకటే దీనిలో. కేవలం ఏదో జనాల కోసమే కలుస్తున్నట్టు, రాష్ట్రం కోసమే కలుస్తున్నట్టు అదొక్క బిల్డప్ మాత్రం బయటికి కనిపిస్తుంది. ప్రతిసారి అదే అవుతుంది, ఇక్కడ కూడా అదే అవుతుంది. ఇప్పుడు 7 మండలాలను చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మర్జీ చేస్తారా, వెనక్కి తీసుకొస్తారా అనేది ఒక పాయింట్ ఇక్కడ. ఎందుకంటే ఆ 7 మండలాలు ఎందుకు కావాలి, 7 మండలాలు తెలంగాణకి ఏమవసరం, పోతే పోని అంటే ఆ 7 మండలాలు ఉన్న జనమంతా కూడా తెలంగాణలో మేము ఉంటాం, తెలంగాణ ఉద్యమం చేసినాం, మేము తెలంగాణలో ఉంటామని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఆ 7 మండలాల జనాలు, వాళ్ళకు సరిగా ఓటకు కూడా ఉండదు. ఇక్కడ ఓటేయరు, అక్కడ ఓటేయరు. భద్రాచలం చాలా చిన్న కాన్స్టిట్యున్సీ అయిపోయింది ఇప్పుడు ఆ 7 మండలాలు పోయినాక. వాళ్ళకి ఎమ్మెల్యే ఎవరు తెలియదు. వాళ్ళ మనుషులంతా తెలంగాణ, వాళ్ళ ఆత్మ తెలంగాణ, వాళ్ళు పోయిందేమో ఆంధ్రాలో. ఎట్లుంటుంది అంటే పక్క రాష్ట్రం పోతే మనకి ఎట్లుంటుంది, ఆడ మనకేం అర్థం కాదు కూడా, అట్లుంటుంది. వాళ్ళ పరిస్థితి అట్లే ఉంది ఆడ. ప్లస్ ఒక పొలిటికల్ ఇష్యూగా మారింది. ఫస్ట్ ఏమన్నారంటే 7 మండలాలు బీజేపీకి, అసలు దీనిలో చంద్రబాబే రాలేదు పాత్రలకి. ఫస్ట్ పొలిటికల్ రాజకీయాలు బయటికి కనిపించేది వేరు, లోపల జరిగేది వేరు. అందుకే ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బీజేపీ, కేసీఆర్ వీళ్ళిద్దరు కుమ్మక్కై ఈ 7 మండలాలను ఏపీలో కలిపారు అనేది ఫస్ట్ నుంచి ఉన్న ఒక ఆరోపణ, విమర్శ. ఇది కాంగ్రెస్ ఒక అస్త్రంగా వాడుకున్నది. ఎలక్షన్స్ ముందు ప్రతిసారి ఆ అస్త్రాన్ని వాడుకున్నది కాంగ్రెస్. ఏమని, బీజేపీ, కేసీఆర్ ఒకటే కాబట్టి బీజేపీ, మోడీ ఆ 7 మండలాలను తీసుకుపోయి ఏపీలో కలిపినా కేసీఆర్ పట్టించుకోలేదు, లేకపోతే కేసీఆరే 7 మండలాలను ఏపీకి ఇచ్చిండు. ఇట్లాంటి ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ కూడా లాస్ట్ మనం 9.5 years విన్నాం. చంద్రబాబు నాయుడు నిజం చెప్పే వరకు అట్లా ఆరోపణలు చేసిన వాళ్ళ గొంతులో పచ్చెలకాయ పడ్డట్టు అయిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పింది
ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు. అదేం ఆరోపణ కాదు, అదేం కాదు, నిజం. మోడీని నేను అడిగి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే తెలంగాణలో 7 మండలాలు మాకు ఇవ్వాలి, అప్పుడే నేను ప్రమాణ స్వీకారం చేస్తే, లేకపోతే నేను పదవి తీసుకోను అంటే అప్పటిదప్పుడు మోడీ అప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు టీడీపీలో ఉన్నారు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ టీడీపీకి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి అప్పుడు ఏం జరిగింది అనేది బహుశా రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో, చంద్రబాబు నాయుడు గారు చెప్పిరో లేదో, మోడీతో మాట్లాడింది ఆ విషయాలు అప్పుడు. కానీ చంద్రబాబు నాయుడు ఓపెన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెబుతున్నారు? రేవంత్ రెడ్డి గారు మరి 2 రాష్ట్రాలు బాగుండాలి, ఇద్దరు నిన్న శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆయన డేటు అసలు ఈ మీటింగే చాలా విచిత్రమైన వేదిక మీద జరగబోతుంది. డేట్ ఫిక్స్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఆ ప్లేస్ డిసైడ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇక టైం కూడా బహుశా అదే ఉంటుంది. ఆయన మధ్యాహ్నం నుండి సాయంత్రం అన్నాడు, ఇటు కాకుండా 3 గంటలకు కూర్చుంటారు వీళ్ళు చూడండి. ఎందుకంటే ఆ ఫిక్స్డ్ టైమే అదొక్కటి డిఫరెంట్ ఉండాలని చెప్పి ఆయన మధ్యాహ్నం అంటే ఈయన సాయంత్రం అన్నాడు. మిగతా అంతా ఒకటే. మొత్తం ఈ మీటింగ్ అంతా ఫిక్స్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, దాన్ని ఫాలో అయింది రేవంత్ రెడ్డి గారు. దీనిలో ఏమీ తేడా ఏం లేదు. ఇద్దరు ఆల్రెడీ మాట్లాడుకొని ఇద్దరు అన్ని మాట్లాడుకున్న తర్వాత ఇదొక డ్రామా, చంద్రబాబు నాయుడు లేఖ రాసినట్టు, దాన్ని ఒప్పుకుంటూ ఈయన ఒక లేఖ రాసినట్టు, ఇదంతా బయటకు కనిపించనికి. కానీ లోపల జరిగింది వేరే. ఆ లోపల జరిగిందే అన్ని మాట్లాడుకున్నారు బహుశా. కాబట్టి మరి ఏమైనా మాట్లాడుకున్న లోపల కానీ 7 మండలాలు తెలంగాణకు తీసుకొచ్చే బాధ్యత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి భుజానికి పడ్డది, ఆయన మెడకు పడ్డది. ఆయన మిగతా ఏమి మాట్లాడినా ఏమి మాట్లాడకపోయినా అవి కూడా మాట్లాడాలి. రాష్ట్ర ప్రయోజనాలు, ఏపీతో మన నీళ్ళు మొత్తం వాడుకున్నారు ఏపీ వాళ్ళు, అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నారు, అది ఆపాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి మొత్తం శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ నీళ్ళు పోయేటట్టున్నాయి, అవి ఆపాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ వాళ్ళు చాలా కంప్లైంట్లు మన మీద ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కట్టొద్దని అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, తర్వాత జగన్ ఉన్నప్పుడు తెలంగాణ మీద కంప్లైంట్ చేసినారు కేంద్రానికి. అట్లాంటి కంప్లైంట్ అన్ని కూడా ఇంకా తీసుకోవాలి. ముఖ్యంగా 7 మండలాల ఇష్యూ రేవంత్ రెడ్డి రిజాల్వ్ చేస్తారా చెయ్యరా, సాల్వ్ చేస్తారా, ఆ 7 మండలాలను తీసుకొచ్చుకొని తెలంగాణలో కలుపుతారా కలపరా అనేది ఇంపార్టెంట్ పాయింట్. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.